నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో మోంతా తుఫాన్ ప్రభావిత పరిస్థితులను టీడీపీ నేత భూమా విఖ్యాత్ రెడ్డి పరిశీలించారు. లోతట్టు ప్రాంతాల్లో వరద నీటి ప్రవాహం, కాలువల సామర్థ్యంపై అధికారులతో సమీక్షించారు. వర్షాల కారణంగా నష్టపోయిన మొక్కజొన్న రైతులను పరామర్శించిన విఖ్యాత్ రెడ్డి పంటలను తక్కువ ధరలకు అమ్ముకోవద్దని సూచించారు. మార్కెట్ కేంద్రాల్లో గిట్టుబాటు ధరలకే కొనుగోలు చేస్తామని తెలిపారు. ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ద్వారా సీఎం చంద్రబాబు నాయుడుకు రైతుల సమస్యలను తెలియజేశామని చెప్పారు. ఈరోజు ఈ ముంతా తుఫాన్ వల్ల ఆలగడ్డకి భారీ వర్షాలు రావడం జరిగింది. ఈ భారీ వర్షం ఎప్పుడైతే కురిసిందో ఎంతో మంది జొన్న, మినుము మరి ఈ పంటలు వేసుకున్న వాళ్ళు ఎంతో ఇబ్బంది పడుతున్నారు. అదే విధంగా ఎన్నో చోట్లలో ఈరోజు ఆలగడ్డ టౌన్ లో కానీ ఇతర ప్రాంతాల్లో కానీ పొలాలకి కానీ మరి ఇళ్లలో కూడా ఉండేటప్పుడు నీళ్లు కూడా వాళ్ళ ఇళ్లకు చేరే పరిస్థితి ఈరోజు ఆలగడ్డలో మనం చూస్తున్నాము. మరి నేను ప్రజలందరికీ, రైతులకి, ప్రజలకి ఒకటి తెలియజేస్తున్నాను. ఖచ్చితంగా మీకు ఏ ఇబ్బంది ఉన్నా తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా మీ అందరికీ అండగా ఉంటుంది. ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వము మీరు చూసుకుంటే నారా లోకేష్ గారు రాత్రి మొత్తం ఆర్టీజీఎస్ లో కూర్చొని ఈరోజు ఎక్కడ ఏం జరుగుతుందనే సమాచారం తీసుకుంటున్నాడు. మరి 75 సంవత్సరాలు ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారు మన ముఖ్యమంత్రి కూడా తెల్లవారుజున 12 గంటల వరకు కూడా మరి ఆర్టీజీఎస్ లోనే కూర్చొని మరి ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకొని దాని మీద స్పందిస్తున్నారు. మరి ముఖ్యంగా నేను ఆలగడ్డ ప్రజలకి ఏం చేయదలుచుకున్నానంటే ఈరోజు మార్కెట్ ద్వారా ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఏదైతే ధరలు అనౌన్స్ చేసిందో అదే ధరకి ఈరోజు మార్కెట్ ద్వారా మళ్ళీ ప్రతి ఒక్క పంటను కూడా మనం కొంటామని చెప్పి ఈరోజు ఆలగడ్డ ప్రజలకు హామీ ఇస్తున్నాను. ఎవరికైతే పంట నష్టం వచ్చిందో, ఎవరికైతే మరి పంట చేతికి వచ్చినా ఈరోజు మనం ఇక్కడే చూస్తున్నాం మొక్కజొన్న ఎంతో ఇబ్బంది పడింది. అలాంటి వాళ్ళకు కూడా క్రాప్ ఇన్సూరెన్స్ ద్వారా ప్రతి రైతుకి కూడా మనము అండగా ఉండే చర్యలు ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటుందని కూడా తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఈ ముంతా తుఫాన్ వల్ల ఆలగడ్డకి భారీ వర్షాలు రావడం జరిగింది. ఈ భారీ వర్షం ఎప్పుడైతే కురిసిందో ఎంతో మంది జొన్న, మినుము మరి ఈ పంటలు వేసుకున్న వాళ్ళు ఎంతో ఇబ్బంది పడుతున్నారు. అదే విధంగా ఎన్నో చోట్లలో ఈరోజు ఆలగడ్డ టౌన్ లో కానీ ఇతర ప్రాంతాల్లో కానీ పొలాలకి కానీ మరి ఇళ్లలో కూడా ఉండేటప్పుడు నీళ్లు కూడా వాళ్ళ ఇళ్లకు చేరే పరిస్థితి ఈరోజు ఆలగడ్డలో మనం చూస్తున్నాము. మరి నేను ప్రజలందరికీ, రైతులకి, ప్రజలకి ఒకటి తెలియజేస్తున్నాను. ఖచ్చితంగా మీకు ఏ ఇబ్బంది ఉన్నా తెలుగుదేశం పార్టీ